ఎల్ఎన్టీ అనేది ఒక పెద్ద కంపెనీ హైదరాబాద్లో మెట్రో కట్టిరు. ఆయన మొన్న మదినప్పుడు హైదరాబాద్కి వచ్చిండు. వచ్చి ఆయన విలేకరులతో మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఈ ఫ్రీ బస్సు పెట్టినాక మాది కొద్దిగా తగ్గింది గిరాకీ అన్నాడు. అంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు ఎరికేనా, నూక్కుని రావని లోపల అంటాడు. అరే అది ఉన్నది ఉన్నట్టు చెప్పుడు కూడా తప్పేనా? చెప్పుడే కాదు, ఇండియా టుడే టీవీలో చెప్తుండు అని నూకుమన్నా నేను నూకుమంటే వాడు బొంబాయి వారిపోయినట్టు. అంటే ఇక నీకు ఎవరు ఖిలాఫ్ ఆఖరికి పాపం కానీ ఇది ఏం తప్ప. ఇంకా యాక్టరు, సినిమా యాక్టరు, ఈయన పేరు మర్చిపోయాడు. ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు. తెలంగాణ సీఎం అని చెప్పి అడిగి చూసిండు కొద్దిగా. మనవానికి ఆయన ఎక్కడో తలిగింది. అయితే నేనేమంటున్నా, గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు. ఇక గట్లా తయారైండు మన చిట్టినాయుడు. నేనేమంటున్నా, దయచేసి మీ అందరికి ఒకటే కోరుతున్నా, మీకు ఇవాళనే నాంపల్లి కోర్టులో పట్నం నరేందర్ రెడ్డి గారిది, అదేవిధంగా 27 మంది రైతులది మొత్తం నిన్న ఇవాళ వాదనలు మొత్తం అయిపోయినాయి. అన్న చెప్పింది కరెక్ట్. ఆర్ఎస్ ప్రవీణ్ అన్న 24 రోజులు ఆడికెళ్ళి వికారాబాద్ కోర్టుకెళ్ళి ఇక్కడికి ఫైల్ రాలే. అప్పుడు మళ్ళీ పీపీ లేకుండే. మళ్ళా మన పట్నం నరేందర్ రెడ్డి భార్య శృతి, తర్వాత మన నాయకులు, మన లాయర్లు, మన లీగల్ సెల్లోళ్ళు పాపం అందరు తనలాడి ఆడ హైకోర్టులో రిజిస్ట్రార్ దగ్గర పోయి ఇట్లా ఉన్నది పరిస్థితి, 24 రోజులు అమాయకులు పాపం వాళ్ళు జైలు ఉన్నారు, ఇది అన్యాయం అంటే నిన్న ఈరోజు వాదనలు పూర్తయినాయి. మరి అన్నీ అనుకూలిస్తే అంతా మంచిగా జరిగితే రేపు తీర్పు వెలువడే అవకాశం ఉంది. మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిద్దాం. మంచి జరగాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుందాం. దబ్బన మనకు అనుకూలంగా తీర్పు రాకపోతే వెంటనే హైకోర్టుకు పోదాం, అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా పోదాం. వదిలిపెట్టద్దు, ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడద్దు. ఒక్క మాట నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. మేము పోయినాం, సంగారెడ్డి జైలుకి పోయినాం, చెర్లపల్లి జైలుకి పోయినాం. ఎక్కడైతే నరేందర్ అని ఉన్నాడో పోయి కలిసినాం. మీ నాయకుడు ఎంత గొప్పవాడంటే పట్నం నరేందర్ రెడ్డి. మేము చెర్లపల్లి జైలుకి పోతే నేను, సబితక్క, మహమూద్ భాయ్, ఇంకా మా లక్ష్మారెడ్డి గారు అందరం పోతే శ్రీనివాస్ గౌడ్ సాబ్ కూడా వచ్చిండే. ఏమన్నాడు ఎరికైనా నరేందర్ రెడ్డి? అన్నా నా గురించి విడిచిపెట్టండి అన్నా, ఆ రైతులను విడిచిపెట్టండి, రైతులను జల్దీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, నేను మంచిగానే ఉన్నా, నాకేం కాదు, వాళ్ళని చూసుకోండి మీరు అని చెప్పి మీ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారు మాకు చెప్పిండు. ఒక అంత గొప్ప నాయకుడు మీకున్నాడు, మీకు కొడంగల్లా, భయపడే అక్కర్లేదు. Even if it is me who would have done the same thing, without a doubt. He is Ravindra Reddy. అదేంటంటే ఇట్ ఈస్ నాట్ హూ యూ ఆర్, ఇట్ ఈస్ వాట్ హ్యాపెండ్ త్రూ యూ, అండ్ సమ్టైమ్స్ యూ వాంట్ టు సెండ్ అ మెసేజ్. అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే, చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదని ఇవన్నీ. ఐ థింక్ హీస్ బియాండ్ ఆల్ దట్. అది చాలా లేమ్ రీజన్. A man of that state. ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పుష్ ఇంకా తెలంగాణ, మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది. అంటే మీరు అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉంది పర్టికులర్ ఫిల్మ్కి. దానికి ఎంకరేజ్ చేశారు కదా, ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా. ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని జగన్ గారు లాగా కూర్చోబెట్టి నలిపేసి చేస్తే, ఇవన్నీ చేస్తే కక్షపూర్తం చేస్తుంది. బట్ అలా కాదు. అంటే తెలుగు, హీ స్టూడ్ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ పర్టికులర్ ఫిల్మ్కి హీ గేవ్ బెనిఫిట్ షోస్, డబ్బులు ఇచ్చారు, దానికి డబ్బులు పెంచారు. ది గెయిన్ అ లాట్ ఆఫ్ మొమెంటమ్ అవుట్ ఆఫ్ ఇట్. చేసిన తర్వాత అది ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోవటం, అది ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది. అది ఎవరి చేతుల్లో లేదు. అది ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయెస్ట్ పొజిషన్లో ఉండి, హీ బీయింగ్ చీఫ్ మినిస్టర్, ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ విల్ సే మీరు ఇక్కడ ఉపేక్షిస్తే రేపు పొద్దున మాకు ప్రాబ్లం వస్తుంటారు. అది డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్ అది. సో ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫర్ ద సీఎం టు టేక్ ఇట్, అండ్ హీ హ్యాస్ టేకెన్ ద కాల్. సో ఇవన్నీ చూస్తే సింపుల్గా ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా. అండ్ కొంత అది ఏమైపోద్ది, ఆ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ హ్యావ్ టేకెన్ వర్క్డ్ యాజ్ ఎ టీమ్ రాదర్ దెన్ ఐసోలేటింగ్ అల్లు అర్జున్, విచ్ ఇస్ నాట్ రైట్. ద టీమ్ ఫాల్ట్ కూడా ఉండదు. దే షుడ్ హ్యావ్ కమ్ టుగెదర్, దే షుడ్ హ్యావ్ స్టూడ్ బై ద హీరో.
అది చేస్తుండాల్సింది. దాన్ని ఏం చేస్తుండాల్సింది? ఇంత గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నారు ఫస్ట్. అది టీం చెప్పుండొచ్చు కదా, వాళ్ళు చెప్పలేదు అదొకటి. సో దాని తర్వాత జరిగినవన్నీ ఏమైపోతుంది, ఇట్ ఇస్ ఆల్ అబౌట్ జనం తిడతారు, రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు, నువ్వు హీరోనా అంటారు. ఇంక దానికి అండ్ అది కొన్ని పార్టీ పరంగా అనుకుంటే అల్లు అర్జున్ గారి అంకుల్ వాళ్ళ ఈజ్ కాంగ్రెస్ మ్యాన్, పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లన్నీ పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా, అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు. అండ్ వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన, ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు. హీ అప్రిషియేట్స్ దెమ్, హీ రెస్పెక్ట్స్ దెమ్. ఎందుకంటే నేను మాకు ఈ రోజు నుంచి కాదు, రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నో హిమ్ క్వైట్, చాలా కాలం తెలుసు నాకు ఆయన. అండ్ ఆల్వేస్ హీ డ్రాప్స్ ద నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇంక్లూడింగ్ రాణాతో సహా ఆ జూబ్లీ హిల్స్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి వీళ్ళందరికీ. అంతే కదా. అండ్ ఇదేంటంటే ఇట్స్ అన్ఫార్చునేట్. ఇప్పుడు ఏమైపోయింది, వన్స్ లా ఫైల్ ఇప్పుడు నేనే ఉన్నాను, నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాజ్ ఆఫ్ డిప్యూటీ సీఎం ఐ కాంట్ క్వాష్ ఇట్, సిస్టమ్ విల్ టేక్ ఓవర్. అది నేను కొట్టేయాలనుకున్న అలా జరగదు అంత తేలిక. అది అందుకే నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్టివ్గా ఆలోచించాల్సింది చేయటంలో కూడా గోటుతో పోయేది ఈరోజు గొడ్డలతో. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగశిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్.